నేను మీ మోమో కిడ్స్ టీవీ పిసినారి రామయ్య అనే కథతో మీ ముందుకు వచ్చాను. అనగనగా ఒక గ్రామంలో రామయ్య అనే చాలా పిసినారి మనిషి ఉండేవాడు. అతనికి చాలా డబ్బు ఉండేది, కానీ ఎవరికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టేవాడు కాదు. తాను కూడా బాగా తినకుండా పాత బట్టలే వేసుకొని ఉండేవాడు. ప్రతిరోజు తన బంగారు నాణేలను ఒక కుండలో వేసి ఇంటి వెనుక నేలలో దాచిపెట్టేవాడు. రోజు రాత్రి వెళ్ళి ఆ కుండను తవ్వి చూసి మళ్ళీ పాతి పెట్టేవాడు. ఒకరోజు అతన్ని ఒక దొంగ గమనించాడు. దొంగ రాత్రి అందరూ నిద్రపోయాక దొంగ వచ్చి కుండలోని బంగారాన్ని దొంగలించాడు. మరుసటి రోజు రామయ్య వెళ్ళి చూసేసరికి కుండ ఖాళీగా ఉంది. అతను పెద్ద ఏడవడం ప్రారంభించాడు. ఇప్పుడు పక్కింటి వృద్ధుడు వచ్చి అన్నాడు, నువ్వు ఆ డబ్బుని ఎప్పుడు ఉపయోగించలేదు కదా, అయితే అక్కడ బంగారం బదులు రాళ్ళు పెట్టినా నీకు తేడా ఉండేది కాదు. అప్పుడు రామయ్య తన తప్పు తెలుసుకున్నాడు. డబ్బు అవసరానికి ఉపయోగిస్తేనే విలువ ఉంటుందని అర్థం చేసుకున్నాడు. నీతి: పిసినారి సొమ్ము నేలపాలు, ఉపయోగం లేని ధనం చివరకు వృధా అవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చిందా? పిసినారి రామయ్య కథ. ఇలాంటి కథలు మరెన్నో మీకు చెప్పాలంటే మోమో కిడ్స్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని కథలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.